సో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మన దేవుడు మంచి దేవుడు, మరొకసారి మనకు అవకాశం ఇచ్చినాడు. కొంతమందికి ఈ భాగ్యం లేదు, అయినా ఈ చివరి ఆదివారం ఈ ఏప్రిల్ మాసంలో దేవుని కృపలో చిన్న మందగా ఇక్కడ కూడి ప్రార్థిస్తూ ఉండడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటల్లో చిన్న మందగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాట నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకునేటువంటి మాట. చిన్న మందగా ఏర్పాటు చేసుకోవడం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం సంఘాలలో, లేకపోతే ఎక్కడైనా మరి కొద్ది మందిగా కూడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా నేను పాస్టర్స్ నోట వింటూ ఉంటాను. ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మాటలు అన్నప్పుడు నేను అంటూ ఉంటాను, మీకేమన్నా పెద్ద సంఘాలు, మాది చాలా చిన్న సంఘం అంటే, దేవుడే అన్నాడండి చిన్న సంఘమా, చిన్న మంద, భయపడకుమా అన్నాడు అని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సో మనం కూడా మన ప్రార్థనల్లో, ప్రభువా మరి వాగ్దానం ఇచ్చావు, చిన్న మంద భయపడకుమా అని చెప్పావు కదా, మరి ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు అంటూ ఉంటాం. సరే, మంచిదే. ఇవన్నీ కూడా వాక్య ప్రకారం మనం దేవుని కొరకు మన కొరకు ఆశించి చెప్తూ ఉంటాం, ధైర్యపరచుకుంటూ ఉంటాం. కాబట్టి బలపరచుకోవడం తప్పేమీ కాదు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే, ఈ చిన్న మంద అంటే ఇదిగో కొద్ది మందిగా ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారు, ఓ ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురిని ఆదరించడానికి దేవుడు ఒకవేళ చిన్న మంద భయపడకమన్నాడా? లేదా సంఘాలలో ఒక చిన్న సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలను పోల్చుకుంటే, కాబట్టి చిన్న సంఘాలు కాబట్టి కొద్ది మందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళను చిన్న మంద అన్నాడా అనేది ఒక పెద్ద డౌట్గా ఉంది నాకైతే. సో ఈరోజు దాని విషయం ఏంటో కొంచెం క్లారిఫై చేసుకుందాం. కాబట్టి మన దృష్టిలో మామూలుగా అయితే ఎవరినన్నా ఒక స్మాల్ గ్రూప్, చిన్న మంద అంటే ఏంటంటే కొద్ది మందిగా ఒక చాలా తక్కువ మెంబర్స్గా కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళను మనము కొద్ది మంది ఉన్నారు చాలా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ వాక్యంలో మనం ఇక్కడ ఎక్కడుంది అసలు యాక్చువల్గా ఈ వాక్యం అంటే లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో కింద మీరు గమనిస్తే మొట్టమొదటిగా స్టార్టింగ్ చిన్న మంద భయపడకుడి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈరోజు నా అంశం ఏంటంటే, ఎవరు ఈ చిన్న మంద అంటే చిన్న సంఘాలలో ఉండి ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థించుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళని ధైర్యపరచడానికి చిన్న మంద అన్నాడా, లేక ఈ చిన్న మంద వేరేగా ఉందా అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం తెలుసుకునే ప్రయత్నం లోతుగా వెళ్ళటానికి చూద్దాం. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే చిన్న మంద అంటే యాక్చువల్గా మంద అంటే నా దృష్టిలో గొర్రెల మంద, మనం మామూలుగా అనుకునేది అయితే గొర్రెల మంద. కాబట్టి ఈ మంద, గొర్రెల మంద అంటే ఇంగ్లీష్లో గొర్రెల మంద ఏమంటారు? దానికి ఒక పేరు ఉంటుంది కదా. ఒంటెల మంద అంటే ఒక పేరు ఉంటుంది, గొర్రెల మంద అంటే ఒక పేరు ఉంటుంది. గొర్రెల మందకి ఏ పేరుంది? ఏమంటారు గొర్రెల మందని? ఫ్లోక్, FLOCK, కరెక్టేనమ్మా? ఫ్లోక్ అంటే చిన్న మంద, గొర్రెల మందను, షీప్స్ గొర్రెలు. కాబట్టి మనం ఇక్కడ చిన్న మంద, స్మాల్ గ్రూప్ ఆఫ్ షీప్స్ లేదా ఫ్లోక్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఏదేమైనా కూడా మరి గొర్రెలు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. గొర్రెలు అనగానే సహజంగా విశ్వాసులుగా మనల్ని అంటాడు కాబట్టి మనం ఇది సంతోషంగా బైబిల్ అంతట్లో కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆ చిన్న మంద అంటే ఇది గొర్రెలు, ఎస్ రైట్, ఇది గొర్రెల గురించి, ఇందులో అనుమానం ఏం లేదు. విశ్వాసుల గురించి ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే మీరు గమనిస్తే నా ఉద్దేశంలో ఇదేమన్నా సపరేట్గా ఉన్నటువంటి ఒక చిన్న మందనా, చిన్న విశ్వాసుల గుంప, లేకపోతే ఇదిగో సంఘాలలో అక్కడక్కడ మనం చూస్తూ ఇద్దరు ముగ్గురు ప్రార్థించేటప్పుడు లేదా వాళ్ళు బలపరచబడడానికి చిన్న మంద భయపడుకునేటువంటి వాక్యం ద్వారా దేవుడు ఏమైనా ఆదరించాడు? చూస్తే మీరు గమనించినట్లయితే మిగతా పోర్షన్ కూడా ఇక్కడ చదివితే చిన్న మంద భయపడకూడి అని చెప్పిన మాటతో కూడా మీకు ఏమంటున్నాడంటే, మీరు గమనించండి ఏముంది తర్వాత ఏముంటుంది సగం పోర్షను, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎవరంటే వీళ్ళు? ఈ నలుగురు కాదు కదా. నువ్వు ఇంట్లో ఏదో ఒక్కడో ఇద్దరో చూసుకుంటూ మేము ఇద్దరమే ఉన్నాం, మేము చిన్న మంద, మాకు భయపడకూడదని దేవుడు చెప్పాడంటే మిమ్మల్ని తీసుకెళ్ళి రాజ్యాన్ని అప్పగించడానికి దేవుడు ఏమీ పిచ్చోడేం కాదు కదా. ఒక రాజ్యాన్ని అప్పగించాలి అంటే ఎన్నో చెకింగ్స్ ఉంటాయి కదా, ఎన్నో ఈయన క్యాపబిలిటీ ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి, సైన్యాన్ని ఎట్లా మనం మామూలుగా చూస్తుంటాం కదా. పాత రోజుల్లో యువరాజులకు, మహారాజులు ఏం చేసేవాళ్ళు, చాలా ఇవి పెట్టేవాళ్ళు, అడవులకు పంపించేవాళ్ళు, దేశాటన చేసి రమ్మనేటువంటి వాళ్ళు కదా.
దేశాన్ని పర్యటించి చూసిరా, అప్పుడు నీకు కష్టాలు నిష్ఠురాలు ఎలా, ఏంటి సమస్యలు ఏమున్నాయి, ఎలా వాటిని పరిష్కరించాలో తెలుస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పించే పద్ధతిలో వాళ్ళను ఇలాగా ఉపయోగించేటువంటి వాళ్ళు కదా. దేశాటన చేసిన అట్లా ఊళ్ళు మారువేషాల్లో తిరగటం కదా, ఈ రాజులు చేసేటువంటి వారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చిన్న మంద ఏంటో తర్వాత మాట్లాడదాం. అయితే దేవుడు ఈ చిన్న మందను ప్రత్యేకంగా ఒక పని విషయమై, ఒక ఉద్దేశం విషయమై ఏదో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశం ఏమిటంటే మీరు గమనిస్తే ఇక్కడ ఏమని ఉందంటే చాలా చక్కటి మాట ఉంది. మీకు అంటే ఈ చిన్న మందకు రాజ్యము అనుగ్రహించుటకు. మనం సాధ్యమైనంత వరకు రాజ్యం అనగానే దేవుడు రాజ్యం ఇవంటే మన యొక్క టార్గెట్, మన ఆలోచన, మన ఆశ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే సహజంగా పరలోక రాజ్యాన్ని గురించి వెళ్ళిపోద్ది. అవునా? పరలోక రాజ్యాన్ని గురించి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ చిన్న మంద అనేటువంటి మాట ఉపయోగిస్తూ మీకు రాజ్యం, దేవుని రాజ్యం ఏంటి, దేవునికి రాజ్యం ఏంటి, ఈ లోక రాజ్యం ఏమున్నది, పరలోక రాజ్యమే ఉన్నది. అంటే ఈ చిన్న మందకు మాత్రమే దేవుడి రాజ్యాన్ని అప్పగించడానికి అనుగ్రహించవలసినటువంటి ఇష్టం పెంచుకున్నాడు అనేది మనం ఇక్కడ మాటల్లో చూస్తున్నాం. అవునా? అంతేనా కాదు? మరి అటువంటిప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? నీవు నేను ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం, ఎందుకు ఆదివారాలు చర్చిలకు వెళ్తూ ఉన్నాం? అయ్యా దేవుడు గొప్పవాడు, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, ఇదిగో మాకు ఏదైతే ఉందో ఆశ, ఆ పరలోక రాజ్యం మాకు ఇస్తావు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. చివరికి వచ్చేసరికి అన్నిటికీ క్లారిటీ వస్తుంది. ఇక్కడైతే ఈ చిన్న మంద అంటే ఆ ఇద్దరి గురించి చెప్పట్లేదు, ఆ కుటుంబాన్ని గురించి చెప్పట్లేదు, ఏదో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఈ మంద ఏదో ప్రత్యేకమైనది. ఈ మంద ప్రత్యేకమైనటువంటి మంద. ఇది దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మంద దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటం, లేదా వాళ్లకు ఆయన తన రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టమై ఉన్నది, తండ్రికి ఇష్టమై ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి అంటే యెహోవా కదా, మనం గమనిస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా దేవుడికి ఇష్టమై ఉన్నది అని మనం గమనిస్తాం. ఎవరు ఈ చిన్న మంద? ఏమిటి చిన్న మంద? ఎక్కడి నుంచి ఏరుకుంటున్నాడు దేవుడు? కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటిస్తూ, దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తూ, అయ్యా మీరు నమ్మి బాప్తిసం పొందుడి, మీరు రక్షించబడతారని చెప్తూ ఉన్నాం మనమైతే. మరి దాంట్లో ఎప్పుడో ఇక్కడ చిన్న పదంలో ఒక మాటలో ఈ యొక్క ప్రత్యేకత కనిపిస్తూ ఉంటే గుండె జల్లు మంది నాకు. ఇంత చేసి పరలోక రాజ్యంలోకి నేను పోకుండా మళ్ళీ చిన్న మంద అంటే ఆ చిన్న మంద అయిపోయి దాంట్లో నాకు వేకెన్సీ లేకపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఎక్కడికి పోయేదానికి దారి, ఇంకా ఎక్కడికి పోయేదానికి లేదు. కాబట్టి ఇది ఏంటో మనం ఒకసారి గమనిస్తే బాగుంటుంది అనేది మనం గమనించుకోవాలి, వెళ్ళాలి. మొట్టమొదటిది ఎందుకు అసలు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు అనేది ఒక చిన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మీరు గమనిస్తే నేను ఈ చిన్న మంద అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజెప్పాలనేటువంటి ఆశతో ముందుకు వెళ్తా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మీరు గమనిస్తే ఏమనుందండి? మత్తయి 5:20లో అందుకు ఆ యవనుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని అడగగా ఏమంటున్నాడమ్మా? అందుకు యేసు అమ్మా ఎవరైనా చెప్తారా? నన్ను చదవమంటారా? ఓకే, నేను చదువుతాను. ఒక విషయం మీరు గమనించండి, మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయకండి. నేను చదవటం మొదలు పెట్టాక నన్నే చదవనివ్వండి. మీరు మధ్యలో అందుకుంటుంటారని నేను మీకు అవకాశం ఇద్దాం అనుకున్నా. ఓకే, నిన్ను ఏమని చెప్తున్నాడో చూడండి. ఒక మాట మీరు గమనిస్తే 20వ వచనంలో అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతున్నాను, ఇకను నాకు కొదువ ఏమని అడగగా ఏదో కొదువ ఉంది, ఆ కొదువ కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. ఏంటమ్మా అంటే మీరు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడలా. ఒకవేళ నా డౌట్ ఏంటంటే ఈ చిన్న మంద అనేటువంటి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఈ విధంగా నిండుగా పరిపూర్ణమైనటువంటి, అందరం పరిపూర్ణలా కాలేము కదా, అందరం ప్రయత్నం చేస్తాం, అందరము ఒక పోటీలో పాల్గొంటాం, ప్రైజ్ అందరికీ ఫస్ట్ ప్రైజ్ రావాలనే కోరుకుంటాం. కానీ అందరికీ రాదు, ఫస్ట్ ప్రైజ్ అన్నది ఒకరికే వస్తుంది. కాబట్టి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా పరిపూర్ణులైనటువంటి వారుగా ఉండే అవకాశము నాకు ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ చిన్న మంద అనేటువంటి విషయాన్ని దేవుడు మన జ్ఞాపకం చేస్తూ, ఈ చిన్న మందలో ఒకవేళ పరిపూర్ణత కలిగినటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, దేవుని ప్రేమను కలిగినటువంటి వారు ఉండే అవకాశం ఉన్నది అనేది మనం అనేక వాక్యాల్లో గమనిస్తే అదే 6, 9, 10 కూడా మీరు గమనిస్తే
6 అట్లాగే 5:20 కూడా చెప్పాను. 5:20 కూడా చూడండి. 5:20లో కూడా చూడండి ఒక్కసారి అమ్మా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ చిన్న మంద అనే వాళ్ళకు పరలోక రాజ్యం ఇవ్వాలి అనేది దేవునికి ఇష్టమైనది, తండ్రికి ఇష్టమైనది. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ పరిపూర్ణత అనే మాట చూపిస్తూ ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ ఏమైనా ఉంది, శాస్త్రులు పరిచయాలు ఇలాంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా. నిలువుటంగిలు ధరించుకొనో లేకపోతే ఇంకా సంత వీధుల్లో ప్రార్థించేటువంటి వారు మేము గొప్ప అనుకునేటువంటి వాళ్ళను బట్టి కాదు, వాళ్ళు ఉండరు అనేది ఇంకొక రకంగా క్లారిటీ ఇచ్చేసాడు. వాళ్ళు ఈ పరలోక రాజ్యంలో ఉండాలి అనేది ఉంటారో లేదు, కానీ చిన్న మంద అనే విషయానికి వస్తే వాళ్ళు చిన్న మందలో ఉండరు. ఈ చిన్న మందలో ఉండాలి అంటే మొట్టమొదటి పరిపూర్ణత చూపించాను. రెండవది ఏంటంటే ఎవరైతే వీళ్ళు శాస్త్రులు పరిచయాలు ఉన్నారో వారి నీతి అంటే విశ్వాసం అనుకుందాం, ఎందుకంటే మనం బైబిల్లో చాలా వరకు విశ్వాసం గమనిస్తూ ఉంటాం కాబట్టి వారి విశ్వాసము కంటే తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా, సమానంగా ఉండాలా? పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను, అంటే ఈ యొక్క హంబక్ అంటే ఈ షో చేసేటువంటి వాళ్ళు, ఈ సంఘాలలో పెద్దరికాన్ని పెత్తనాన్ని తీసుకునేటువంటి వాళ్ళు, లేదా ఏదో నడిపించేటువంటి శుభం కలిగినటువంటి నాయకులు, వీళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఒకవేళ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే వారి నీతి కంటే, వారి జ్ఞానము కంటే శాస్త్రుల నీతి ఇంకెవరన్నారు? ఆ రోజుల్లో వాళ్ళే కదా బాగా ఫేమస్గా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ నీతి కంటే నీ విశ్వాసము ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి చిన్న మంద అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మందకు దేవుడు రాజ్యాన్ని ఇవ్వటం ఇష్టమై ఉన్నది. ఈ దేవుని రాజ్యం అంటే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటి పరిపూర్ణత కలిగినటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా ఎవరు ఉండాలి అంటే ఈ శాస్త్రాలను చూసి వాడిని చూసి ఇడు గిక్కోవడం, వీని చూసి వాడు గిక్కోవడం, అయ్యో వాడు పాటిస్తున్నాడు కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా వరకు ఏంటంటే మనకు తెలిసిన కొన్నిసార్లు వాళ్ళని హట్ చేయకూడదు, వీళ్ళని హట్ చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని కలుపుకోలుగా పోతూ ఉంటాం. ముఖ్యంగా పాస్టర్లకి చాలా క్రిటికల్గా ఉంటాయి కొన్ని చోట్ల. ఈ గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు పసుపు రాయొచ్చా అండి, గోడలకు అది మార్క్ వేయొచ్చా అండి, ఇలా ఏదో అడుగుతూ ఉంటారు. పాపం ఏం చేయలేము, నీ ఇష్టం రా బాబు, 10 కాలాల్లో ఉండేవాడు, నీ తృప్తి కోసం నువ్వు ఏం చేసుకుంటావు చూసుకో, నాకు అంటించకరా నాయన, అవన్నీ కూడా ఆచారాలు అని చెప్తూ ఉంటాను నేనైతే. అయితే ఇక్కడైతే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఏదైతే చిన్న మంద పరలోక రాజ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ మంద పరిపూర్ణత కలిగి ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే, ఈ లోకపరమైనటువంటి విశ్వాసంలో అందరం కూర్చుంటాం, మనం అందరం విశ్వాసంలో. నేను ఈడ నిలబడినా చర్చిలోనే ఉన్నా, కింద కూర్చున్న మీరు చర్చిలోనే ఉన్నారు, కుర్చీలోకి వచ్చిన మీరు చర్చిలోనే ఉన్నారు, అందరం చర్చిలో ఉన్న విశ్వాసులమే. మరి ఎవరి నీతి కంటే, మీలో పరిచయాలు ఎవరో శాస్త్రులు ఎవరో నాకు తెలియదు. ఒకటి నేను వచ్చి అయ్యా నువ్వు పరిచయుడిలాగా ఉన్నావు, నువ్వు శాస్త్రలాగా ఉన్నావు అంటే మీరు నా మీద పడి కొడతారు. కాబట్టి అది నా పాయింట్ కాదు, మీకు మీరు చూసుకోవాలి, మీకు దేవుడు తెలియజేస్తాడు. అయితే ఒకటి, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మాత్రం చక్కటి ఒక రూల్ ఏంటయ్యా అంటే, శాస్త్రాల నీతి కంటే ఎవరో ఒకటి పోలిక ఉండాలి కదా, వానికంటే నేను ఇది బాగా చేశానని చెప్పుకోవాలి కదా, పోలిక ఉండాలి కదా. అందుకని పాపం బహుశా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. శాస్త్ర నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో నీ నీతి అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. అంటే నువ్వు ఆ చిన్న మందలో ఉండలేవు, ఆ చిన్న మందలో నువ్వు ఉండలేవు. ఆ చిన్న మంద 10 మందిదా, 20 మందిదా, 1,00,000 మందిదా, 10 లక్షల మందిదా నాకు తెలియదు, తర్వాత చూసుకుందాం దాని కథ ఏందో. అయితే నేనేదైతే ఇప్పటి వరకు వింటూ వచ్చానో చిన్న మంద అంటేనే దేవుడు భరోసా, అది మనది కాదు, ఆ చిన్న మంద వేరు అని చెప్పడం నా ఉద్దేశం. ఆ చిన్న మంద గురించి ఎందుకు చెప్పాలో చివరికి వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ యొక్క శాస్త్ర నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో ఆ చిన్న మంద లేదా ఆ యొక్క పరలోక రాజ్యాలకు ప్రవేశించే వారి నీతి అధికంగా ఉండాలి. అంటే ఈ చిన్న మంద యొక్క నీతి అధికంగా ఉండాలి. అంటే చిన్న మందకు 2 క్వాలిఫికేషన్స్ చెప్పాను, 2 క్యారెక్టర్స్ చెప్పాను. మొట్టమొదటి పరిపూర్ణులై ఉండాలి, రెండవది శాస్త్ర నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో వీరి నీతి లేదా వీరి విశ్వాసం అధికంగా ఉండాలి. 6వ అధ్యాయం ఇదే మత్తయి సువార్తలో 9-10 వచనాలు మీరు గమనించినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇలా ప్రార్థన చేయడం చెప్తూ, పరలోకమందున్న మా తండ్రి నీ నామం హింతపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తూ ఏమంటాడు, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు. దేవుని చిత్తం అంటే పరలోకంలో ఉంటే, పరలోక రాజ్యంలో ఉంటే తప్పదు. ఆయన రాజు అన్నే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన ఉన్నా లేకున్నా ఇక్కడ నిన్ను ఒక అధిపతిగా, ఒక సూపర్వైజర్గా ఆయన బిడ్డకి ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కూడా నువ్వు చేయాలి. అబ్బా ఇవి నాకు సాధ్యం కాదు, సచినాక ఎట్లా పరలోకంలో చూసుకుందాంలే అనుకుంటే కుదరదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే పరిపూర్ణుడివై ఉండాలి. రెండవది శాస్త్ర నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలి. మూడవదిగా ఏం చెప్తున్నాడు అంటే, దేవుని చిత్తాన్ని
ఎక్కడ? భూమి మీద. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడన్నా సంఘానికి ఆదివారం అబ్బో సాలేనైనా, వారంలో 4 వారాల్లో 1 వారం పోతే సాలేనైనా అనుకున్నావేమో. దేవుని చిత్తం ఏమిటో ఆదివారం సంఘంలో కానీ అదేనా? ఆదివారం ప్రత్యేక దినం కదా ఆరాధన. అనుక్షణము. నేను ఇంకా అనుదినం అనుకున్నా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అనుక్షణము దేవుని సన్నిధిలో కనపడటం దేవునికి ఇష్టం. తన పిల్లలు తన కళ్ళెదుటే ఉండటం, తన కళ్ళెదుటే ఆడుకోవటం దేవునికి ఇష్టం. మనం అంతే కదండి. ఆదివారం 2 గంటల కోసం కాదు, అనుక్షణము అనుదినము ఆయన సన్నిధిలో కనపడటం. అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, భూలోకంలో నెరవేర్చాలయ్యా నా చిత్తం, పరలోకంలో చచ్చినట్టు వచ్చినాక నేను చెప్పినట్టు నువ్వు నాకు ఏం చేస్తావు, అది కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు భూలోకంలో నా రిప్రజెంటేటివ్గా నువ్వు ఉంటున్నావో, నేను ఇచ్చిన రక్షణ నువ్వు కొనసాగిస్తూ ఉన్నావో, అక్కడ నీవు ఏం చేయాలి అంటే నా చిత్తాన్ని అక్కడ నెరవేర్చేవాడు కూడా. అలా ఉంటేనే నీకు పరలోక రాజ్యంలో, ఎప్పుడైతే పరలోక రాజ్యంలో శ్వాసం పెట్టిన మళ్ళీ నేను చిన్న మంద దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకంటే మొట్టమొదటి దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఏమైంది? ఆ చిన్న మందకి పరలోకం ఇవ్వాలని ఉంది. ఆ చిన్న మందకి పరలోకం ఇవ్వాలని ఉంది. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టమై ఉన్నది. ఆ ఇష్టమై ఉండటం వల్ల చిన్న మందను ప్రత్యేకించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా పరిపూర్ణులై ఉండాలి అంటాడు. పరిశీల నీతి కంటేనో లేదా ఇక శాస్త్ర నీతి కంటేనో ఈ మంద నీతి అధికంగా ఉండాలి అంటాడు. ఇక్కడ ఏమంటాడు? ఇంకో 3వ విషయం ఏంటంటే, భూలోకంలో సైతం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు, ఆయనతో కూడా ఉన్నప్పుడు, ఆయన నీ పక్కన నిలబడినప్పుడు నేను చేస్తానని కాదు, ఆయన ఉన్నా లేకున్నా ఆయన ఉన్నాడు అని అనుకుని ఈ లోకంలో నువ్వు ఎలా నివసిస్తున్నావో, ఎలా జీవిస్తూ ఉన్నావో అది ఆయనకు సాక్ష్యంగా మిగిలిపోవాలి. అటువంటి బిడ్డలుగా ఉంటే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఏదైతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారో దాన్ని మళ్ళీ చిన్న మంద అనేస్తూ ఉంటారు. ఎందుకంటే అది మొదటి నుంచి ఆయనకి ఇష్టమైంది కదా పరలోక రాజ్యంలో ఆ విధంగా ఉండడం. కాబట్టి మనం వీటిని గమనించుకోవాలి. ప్రకటనలో కింద మీరు చూస్తే ఎందుకోసం అంటున్నాడంటే ఈ మాట 20వ అధ్యాయం 6-4వ వచనంలో కూడా మంచి మాట ఉంది. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కింద మీరు గమనించినట్లయితే 6వ మాట మీరు గమనిస్తే, ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. అమ్మా రాజ్యము చేయుదురు అంటే ఎక్కడ ఉండాలి? నువ్వు మొదటి రాజ్యంలో ఉండాలి కదా, రాజ్యంలో ఉండాలి. సో రాజ్యంలో ఉండటమే కాకుండా 1000 సంవత్సరాల ప్రీతితో కూడా రాజ్యం వెళ్తారట. కాబట్టి చిన్న మంద అంటాను నేను మళ్ళీ, ఎందుకంటే మొదట వాళ్ళకి ఇవ్వటమే ఇష్టమైంది కాబట్టి దేవునికి. ఈ చిన్న మంద 1000 సంవత్సరాలు దేవునితో కూడా రాజ్యం వెళ్తారట. అందుకనే పిలుచుకున్నాడా? ఇంకేమైనా ఉందా పైన? కొంచెం మీరు ఇప్పుడు చదివిన దాంట్లో ఏమనుంది? వీరు దేవునికి ఏమనుంది అక్కడ? క్రీస్తుకును. ఏమిటట బాబు? నిన్ను అంటే ఒక చిన్న మందను ఎందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే 1000 సంవత్సరంలో ఆయనతో కూడా రాజ్యం వెళ్ళటానికి. అనేకులు ఉంటారు రాజ్యంలో. మన దేశంలో, మన రాష్ట్రంలో కలెక్టర్లు ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు, ఇంకా ఎవరో ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. ఎవడి పదవి వాందే, ఎవరిది స్థితి వాందే, ఎవరి స్టేటస్ వానిదే. కలెక్టర్తో పాటు తిరుగుతుంటాడు కాబట్టి అటెండర్ కానీ కూడా మనం నమస్తే అంటాం. కానీ ప్రతిసారి కలెక్టర్ చేసే పని అంతా అటెండర్ చేయగలుగుతాడా అండి? ప్రతిసారి అటెండర్ వెళ్ళి కలెక్టర్కి చెప్పి చేయి మావాడే అని చెప్పి చేయించగలడా అండి? కలెక్టర్ ఆధిపత్యం కలెక్టర్దే. ఎవరట? చిన్న మంద. ఈ చిన్న మంద యొక్క ఆధిపత్యం ఏమిటంటే క్రీస్తుకు యాజకులుగా ఉండటానికి. అసలు విషయం ఏమిటంటే ఈ చిన్న మందని ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే పరలోకంలో 1000 సంవత్సరాలు ఆయనతో కూడా రాజ్యం వెళ్ళడమే కాకుండా తండ్రికిని ఆయనకును అంటే క్రీస్తుకు కూడా యాజకులుగా ఉండటానికి. చాలా వరకు ఏమంటామంటే ఆడేం పెద్ద పొజిషన్స్ తేడా ఉండదు అని అనుకుంటా ఉంటారు. అక్కడ కూడా పొజిషన్స్ తేడా ఉంటాయి అనడానికి ఇది ఒక్కటే చాలు నా వరకు అయితే. ఎందుకంటే చాలా వరకు మనం అనుకునేది ఏంటంటే ఎందుకు పిలుచుకున్నాడు, అక్కడ పొజిషన్ ఏమిస్తాడు, ఏ పద్ధతి ఉంటుంది, ఏడుపు ఉండదు, ఆకలి తప్పులు ఉండవు కదా, ఎప్పుడు గెంతుతో అరుస్తూ స్తుతించాలి. నువ్వు స్తుతించాలి. నిన్ను స్తుతించమని ఒక ప్రణాళిక చొప్పున సంఘంలో ఎవరు నడిపిస్తున్నారు?
అమ్మా ఇది స్తుతించే టైం, అమ్మా ఇది ప్రార్థించే టైం, ఇది వాక్యం టైం అని ఎవరు నిన్ను నడిపిస్తున్నారు సంఘంలో? గట్టిగా యాజకుడు. ఇదే పద్ధతి అక్కడ పెడతాడు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఈ యొక్క ట్రైనింగ్ని అక్కడ పెడితే అక్కడ యాజకుడుగా కూడా ఉండాలి. ఎవరో ఆ యాజకులుగా ఉండటానికి ఈ చిన్న మందని ఏర్పాటు చేసుకున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. ఈ చిన్న మంద యొక్క పని ఏమిటంటే వీరు పరిపూర్ణులై ఉంటారు. వీరి నీతి, వీరి విశ్వాసం సరిహల కంటే శాస్త్రాల కంటే అధికంగా ఉంటుంది. అంతేకాదు వీరు భూలోకంలో సైతం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు. భూలోకంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చారంటే ఇక పరలోకంలో కరాఖండిగా ఉంటారు అన్నమాట. అంటే ఈయన ఇంత బాగున్నాళ్ళు ఆయన ఎదురుగా కూర్చొని ఆ పోనీలే అంటారా? అనరు. ఈడనే ఆయన ఉన్నా లేకున్నా ఇట్లా కరాఖండిగా ఉండండి అని చెప్పగలిగినటువంటి వాళ్ళు పరలోకంలో ఇంకా కాస్త కరాఖండిగా ఉంటారు. వీళ్ళే పని ఏంటంటే ఈ స్తుతి ఆరాధన మీరు చేస్తారే, ఆ స్తుతి ఆరాధన నడిపించేటువంటి యాజకులు. ఎవరికి యాజకులు? క్రీస్తుకును తండ్రికి. ఏమనుందండి? వీరు దేవునికిని క్రీస్తుకును కూడా యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం ఏలుతారు. కాబట్టి ఈ చిన్న మంద యొక్క గొప్పతనం ఏంటో ఈ అంతేనా? ఏదో సచినాగప లోకంలో ఏలటమేనా? ఏమన్నా ఉందా అండి మనకి? ఇంకా ఇదే ప్రకటనలో 5, 9, 10 కూడా చూడండి. ఇదే ప్రకటనలో 5వ అధ్యాయం 9, 10 వచనాలు కింద మీరు గమనించినట్లయితే ఏమనుందండి? దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? యేసయ్య గురించి చెప్తున్నాడు. ఓకే. ప్రతి వంశంలోనూ, ఆయా భాషలో మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు అమ్మా దేవుడు కొన్నవాళ్ళిల్లో. ఎవరట ఈ చిన్న మంద? దేవుడు కొన్నవాళ్ళు. ఇంకా యాజకులుగాను ఏంటంటమ్మా? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమును ఏలుదురు. ఒక్క పరలోకంలో మిమ్మల్ని అందరినీ స్తుతించండి, ఆరాధించండి, నడిపించే యాజకులుగా ఉండటానికి కాదు ఈ చిన్న మందని దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఈ భూలోకంలో సైతం ఏలటానికి కదా. ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, ఎందుకు వచ్చారు అంటే ఏలటానికి వచ్చానంటాడు. ఏదో వచ్చి పని చేసుకొని బతకడానికి కాదు వచ్చింది. ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఏలటానికి వచ్చాం. భూలోకాన్ని వెళ్ళటానికి, సంఘాలను వెళ్ళటానికి కాదురా బాబు, మళ్ళీ పెత్తనాలు చేయటానికి కాదు. దేవుని రాజ్యంలో మనం అలా ఉండటానికి ఈ చిన్న మందను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని రక్షణ ఏర్పాట్లలో నిండు నమ్మకం కలిగినటువంటి వారుగా ఉండేవాళ్లను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. స్వప్రయోజనం కొరకు మాత్రమే కాకుండా దేవుని సేవించేటువంటి మనుషులుగా ఉండేటువంటి వారు. చాలా వరకు ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడ పోయినా ఏ సంఘానికి వెళ్ళినా ఆశీర్వాదం ఉంటే బలం పెరుగుతుంది కదా. కఠినమైన మాటలు, హెచ్చరిక మాటలు ఉంటే ఆ సంఘం ఎదగదు. ఎప్పటికి కూడా రారు కూడా. ఎక్కడ పోయినా అదే తలనొప్పి లేండి 4 మాటలు, ఆశీర్వాదం మాటలు వచ్చి అటువంటి వారి కుయుక్తి కుతంత్రాల ద్వారా సాతాను లోగిల్లోకి వెళ్ళగలుగుతారే కానీ దేవుని లోగిల్లోకి రాలేరు వాళ్ళు. కాబట్టి సాతాను అబద్ధికుడు నిరూపించగలిగేటువంటి వాళ్ళు ఈ చిన్న మంద. ఆశీర్వాదములకే కాదు, శ్రమలకు సైతం ఓర్చుకొని నిలబడగలము, దేవుని కొరకు ఏదైనా చేయగలమని చెప్పగలిగినటువంటి వారి చిన్న మంద. ఏంటి చిన్న మంద? చిన్న మంద, చిన్న మంద. ఇంకా ఏమిటంటే ఎఫెసీలు 1:12 దేవుని మహిమకు కీర్తి తెచ్చువారు అనే మాట ఉంటుంది. సమయం సరిపోదు కాబట్టి కొన్ని అక్కడక్కడ నేను రెఫరెన్స్లు చెప్పి ముందుకు వెళ్తాను. ఎఫెసీలకు 1:12 మీరు గమనిస్తే ఈ చిన్న మంద గురించి చెప్తూ, ఈ రాజ్యం వెళ్ళేటువంటి వారి గురించి చెప్తూ, ఈ యాజకుల గురించి చెప్తూ, ఈ చిన్న మందలో వీరు యాజకులుగా ఉంటారు, దేవుని రాజ్యాన్ని ఏలేవారుగా ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఇంకా ఏంటంటారంటే దేవుని మహిమకు ఒకటి మహిమ తెచ్చే. నేను చాలా మంది నేను దేవుని మహిమాత్మమే చేస్తున్నాను కాదు, నువ్వు దేవుని మహిమాత్మమే చేస్తున్నావో, నీ స్వాతంతో చేస్తున్నావో నలుగురు కనపడుతూ ఉంది. దేవుని మహిమకు కీర్తి తెచ్చువారుగా, కీర్తి ప్రతి శభాష్ నీ దేవుడు గొప్పోడు అనేసారు. ఏమనాలి? శభాష్ నీ దేవుడు గొప్పోడు అని చెప్పేశారు. దేవుని మహిమపరిచేవారుగా ఉండటానికి కాదు ఈ చిన్న మంద, దేవుని మహిమకు కీర్తి తెచ్చువారుగా అని ఉంటుంది. మీరు ఎఫెసీలు 1:12 నివసిస్తే భూమిపై నివసించు ప్రజలు ఆ పవిత్రులకు వరకు ఈ పరలోక యాజకులు ప్రజలను ఏం చేయాలట? మన ఈ మధ్య ఈరోజు మార్నింగ్ ఒకరి స్టేటస్ చూశాను. బాగుంది, చాలా బాగా అనిపించింది. యాక్సిడెంట్ అయిందంట. అంబులెన్స్ వెళ్ళే లోపల వారి కాపరి వారి దగ్గర ఉండాలట. అటువంటి వాడు నిజమైన కాపరి. మన దగ్గరికి వచ్చే అంబేద్కర్ స్టేటస్ పెట్టాడు, చాలా బాగా అనిపించింది. నిజమే కదా, కాపరి లక్షణం. అలా వెళ్తే అలసవుతున్నాం, అది వేరే విషయం. అలా వెళ్తే మేము అలసవుతున్నాం, అది వేరే విషయం. కానీ దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే
అంబులెన్స్ కంటే ముందు కాపరి అక్కడ ఉండాలి వాళ్ళ కోసం. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ చిన్న మంద భూలోకాన్ని కూడా వెళ్తారు. అక్కడ ఏదో ఉంది పరలోకంలో, ఇక్కడ భూలోకంలో ఏలేటటువంటి ఏం చెప్తున్నాడు? కూర్చో, రాజుండే నేను చెప్పిన మాట వినవా అనడానికి కాదట. మొట్టమొదటి ఏంటంటే దేవుని బిడలైనటువంటి ప్రజలను పవిత్రులకు వరకు ఈ పరలోక యాజకులు చేయవలసినటువంటి చిన్న మంద చేయవలసిన పని ఏంటంటే ఆత్మీయముగా, మానసికముగా, శారీరకముగా పోషించటానికి కాదు. ఏం చేయాలి? స్వస్థపరచుటకు కదా. వాటికి కొన్ని చోట్ల మనం డబ్బులు ఇచ్చి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి పోషించటానికి కాదు, స్వస్థపరచుటకు. ఆత్మీయమైనటువంటి రోగాలతో ఉంటే స్వస్థపరచాలి, మానసిక రోగాలతో ఉంటే స్వస్థపరచాలి, శారీరకమైనటువంటి రోగాలతో ఉంటే స్వస్థపరచాలి. ఇంకా వీలును బట్టి అనేక ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేస్తూ ప్రజలను మేలు వైపు నడిపించాలి. ప్రజలను ఈ ఆత్మీయమైనటువంటి వారు ఈ చిన్న మంద పరలోకంలో చాలా పనులు చేస్తారు. లోకంలో దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే భూలోకాన్ని ఏలుదురు. ఏమిటగా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అంటే మొట్టమొదటిది ఆత్మీయంగా ప్రజలను బలపరచాలి, స్వస్థపరచాలి, మానసికంగా, శారీరకంగా, ఇంకా ప్రయోగాత్మకంగా ఇటువంటి పనులు చేస్తూ ఉండటానికి ఈ చిన్న మందను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఏంటి ఇంతమంది ఉన్నాం, కోట్ల మంది, చాలా మంది రక్షించబెడుతూ ఉన్నారు కదా. అనేకులు రక్షించబడుతున్నారు. సంఘానికి వచ్చినా రాకపోయినా నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటావు. రేపు పొద్దున యేసుతో కూడా కొట్లాడుతూ ఉన్నావు. రాకడ సమయంలో నేను తీసుకుపోకపోతే నాకు ఆల్రెడీ టికెట్ బుక్ అయింది, నన్ను ఎందుకు తీసుకుపోవు అంటావు. ఎందుకంటే నీ దృష్టిలో నేను చేసిన కాపరికి ఎక్కువ ఉపయోగపడ్డా, సంఘానికి ఉపయోగపడ్డా లేకపోయినా నేను బ్యాప్టిజం తీసుకున్నా అంతే. అదే నీ కాన్సెప్ట్. ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది కాబట్టి. ఇది ఒకటేనా? ఎంతమంది ఉంటారు ఇట్లా అనుకుంటే మొత్తం కదా, మొత్తం అయిపోయింది. మేమిద్దరం కొట్టుకోవాలి, నేను పవన్ పర్లోక రాజ్యం, నీదే నాదని. ఎంతమంది అందరూ పోతాం కదా, అందరం కొట్లాడుకోవాల్సిందే. ఒక సీటు పెట్టాడండి, మళ్ళీ అందరినీ తీసుకెళ్తే ఎట్లా? ఎంతమంది? ఒకసారి మీరు రెవల్యూషన్స్ అంటే ప్రకటన గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయం 1వ వచనం. 14 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల అంటే యేసయ్య అండి. సియోను పర్వతం అని ఉంది పక్కన. సియోను పర్వతం అంటే పరలోక రాజ్యం. ఓకే, నిలవబడి ఉండేను ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసర్లయందు లిఖింపు. దేవుని నామం లిఖింపబడ్డట అమ్మా. దేవుని నామము లిఖించబడ్డటువంటి వారు, దేవుని నామం ప్రింట్ అయిందట ఇక్కడ. చిన్న మంద ఏమో చదవండి. ఎంతమంది అమ్మా ఉందామా? పోటీ తట్టుకోగలమా కదా? చర్చికి వచ్చి ఆడ ప్రాంగణంలోకి వస్తే చాలు, వీడికి వచ్చి కూర్చుంటే చాలు, వీడి రాకొచ్చి వాక్యం చెప్పడం అంత పని కాదు. 4 ఆత్మలు రక్షించడం మన చేత కాదు. ఇంకా ఏదైనా చెప్తామంటే మన వల్ల కాదు. ఎందుకొచ్చిన తిప్పలు వస్తున్నామా పోతినమ్మా అనిపించుకుంటే చాలు. నీవు ఆ పోటీకి తట్టుకోగలవా? యావత్ ప్రపంచాన్ని, లోకాన్నంతటిని చూస్తే వేల కోట్ల లక్షల మంది, మనం ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. కానీ వీళ్ళందరిలో ఎంతమంది అంటే చిన్న మందగా ఉండేది? ఎంతమందిని ప్రత్యేకంగా దేవుని నామము నొసలైందు లిఖించబడ్డటువంటి వారుగా చూస్తున్నారు ఇక్కడైనా? 144,000 మంది అంటే 1,44,000 మంది అమ్మా. ఆఫ్టర్ ఆల్ సరూనగర్ సరిపోద్ది. 144 అంటే సరూనగర్ అంత అనుకో, ఇంకా తక్కువే, చాలా పెద్దది సరూనగర్. పరలోకానికి పోతా రక్షించబడ్డాని ఎగిరి గంతులు వేస్తుండవు చాలా. నీకు ఈ 1,44,000 మందిలోకి వెళ్ళాలని ఏమన్నా ఉందా? రావడమే గొప్పసారి చర్చికి. మీరు మరీ ఘోరంగా ఆ పోటీ తట్టుకోవడం మా వల్లే ఆడవుతుంది అంటావా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ చిన్న మంద 1,44,000 మంది మాత్రమే. చాలా క్లియర్గా ఆ నంబర్ ఇక్కడ రాయబడ్డది. ఆ నంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారి నొసళ్ళ యందు దేవుని పేరు లెక్కించబడ్డది కదా. ఈ లోకంలో కదా చిప్స్ పెడతారు, ఏదో కార్డులు వస్తున్నాయి, అంత నంబర్ల మీద నడుస్తుందని చెప్తున్నారే, అట్లా కూడా ఆడ ఒక లెక్క ఉంది. ఆ లెక్కలో వీళ్ళందరినీ ప్రత్యేకించుకుంటాడు. వీళ్ళందరినీ తనకి ఇష్టమైన వారిగా దేవుని రాజ్యపు వారసులుగా నిలబెట్టుకుంటాడు. మిగతా వాళ్ళకి ఏమి ఉండదా ఆ తర్వాత చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. కానీ ఈ పోటీ తట్టుకోవటం ఇన్ని వేల కోట్ల మందిలో ఇంతమంది రక్షించబడుతూ ఉన్నారు కదా. వీళ్ళందరిలో 1,44,000 మందిని మాత్రమే చిన్న మందగా తీసుకెళ్ళిపోతారంటున్నాడు. చిన్న మందగా తీసుకెళ్ళడం కాదు, ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాడు. తట్టుకుంటాం ఆ పోటీ? అవుతుందా మన వల్ల?
అవుతుందా? ఏదో వచ్చాం పోయాం రక్షించబడ్డాం అంటేనే మనకి ఎక్కువ అయిపోతూ ఉంది. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. యోహాను 1:29 ఉంది. సియోను పర్వతం అంటే పరలోక రాజ్యము. ఇది హెబ్రీలు 12:22 ఉందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతమంది ఉంటే 1,44,000 మంది. నిజంగానే ఇది చిన్న మంద అని అనొచ్చా? వేల కోట్ల మంది ఇక్కడ ఉన్నారు, 1,44,000 మంది అక్కడ ఉన్నారు. ఇది వీళ్ళని పోల్చుకుంటే అది చిన్న మంద అవుతుందా కాదా? అది దేవుడి దృష్టిలో చిన్న మంద అంటే 1,44,000 మందిని దేవుడు చిన్న మందగా ప్రత్యేకించుకున్నారు. ఈ ప్రత్యేకత ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇక్కడ భూలోకంలో కూడా వాళ్ళు వెళ్తారు. అయితే ఎలాంటి ఏలిక? విశ్వాసంలో బలపరచడానికి, ఆత్మీయ శక్తిని ఇవ్వటానికి, వారి యొక్క మేలుల గురించి, వారి స్వస్థతల గురించి ప్రార్థించడానికి, వారు ప్రతి విషయంలోనూ తోడుగాని నువ్వుగా నమ్మి నా దగ్గరికి వచ్చావంటే నేను నీకు తోడు నిలబడతాను. ఏదో సినిమా డైలాగ్ కాదు, ఏదన్నా వస్తే నన్ను దాటి నీ దగ్గరికి రావాలని చెప్పేంత సీన్ ఉండదని కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడుందంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 6:5 మీరు గమనించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6:5 మీరు గమనించినట్లయితే ఏముందట? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారి అయిన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఎట్లంటే అండి, మరణంలో పాలు పంపులకు పలికిన వారం అయితే పునరుత్థానంలో కూడా. మరణంలో నాకు చోటొద్దు, శ్రమలో నాకు చోటొద్దు, వట్టి సుఖంలో శాంతంలో కావాలంటే ఇక అయ్యేది కాదు. ఈ 1,44,000 మంది తమను తమ్ముగా కాకుండా దేవుని రూపాలుగా మార్చబడ్డానికి అనేక శ్రమల గుండా వెళ్ళినటువంటి వాళ్ళు. ఆఖరికి ప్రాణం పోతుందంటే పోనీ దేవుని కొరకు అన్నటువంటి వాళ్ళు. ఇక నేను అనుకుంటా ఈ పౌలు లాంటి వాళ్ళంతా కనిపిస్తారు. ఎందుకంటే బ్రతుకుటైతే క్రీస్తు, మరణమైతే నాకు మేలు అన్నాడు ఆయన. వీటిని కూడా చూపిస్తాను నేను రెఫరెన్స్. కాబట్టి మనమందరం ఏమై ఉన్నామో తర్వాత మాట్లాడితే, ఇప్పటికిప్పుడు మాత్రం ఈ చిన్న మంద, ఈ పరలోక రాజ్యం ఇవ్వటం ఇష్టమైనటువంటి పిల్లలు, దేవుని పిల్లలు, ఈ నుదుటి మీద దేవుని నామాన్ని కలిగినటువంటి వారు, పరిసరుల కంటే శాస్త్రాల కంటే అధిక నీతిని కలిగినటువంటి వారు, పరిపూర్ణులు, దేవుని యాజకులుగా భూలోకంలో కాదు పరలోకంలో వాడబడేటువంటి వారు ఎవరయ్యా అంటే 1,44,000 మంది. ఆ చిన్న మందను దేవుడు ప్రత్యేకించుకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా మీరు గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి ఇక్కడే మీరు చూడండి 6:5 మీరు గమనించినారు కదా. అట్లాగే యోహాను సువార్త 10:16 కూడా చూడండి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. అమ్మా, అంటే ఈ 1,44,000 మంది కానీ అని నా ఉద్దేశం. ఇదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఈ దొడ్డివి కానీ, ఈ చిన్న మందనే కాకుండా వేరే గొర్రెలను నాకు కలవు. చాలా మంది ఉన్నారు, అందరినీ రక్షణలోనికి నడిపించాల్సిందే. అందరూ నాకు కావలసినదే, అందరూ నాకు కావాలి. కానీ అన్ని పనులకు అందరినీ ఉపయోగించలేను కదా. ఒకవేళ ఏదైనా పెద్ద పని వచ్చింది, నాకు సాయం బాగా చేస్తాడు, రాజన్నకు అప్పగించడం. వచ్చే నమ్మకం ఉంది స్త్రీలలో. ఆ స్త్రీ ఒకవేళ వస్తే, అమ్మ ఊడ్చే పని తుడిచే పని నీకు అప్పగిస్తున్నా, బీ రెగ్యులర్. కాబట్టి ఎవరైతే 1,44,000 మందిని యాజకులుగా ఉంచడానికి, దేవుని రాజ్యంలో ఆయనకు సహాయకులుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడో, మరి రాజ్యం వెళ్ళాలంటే ప్రజలు ఉండాలిగా. కాబట్టి అందరినీ రక్షించుకుంటానంటున్నాడు దేవుడు. అయితే ప్రజల గుంపులో ఉంటావా? ఈ 1,44,000 మంది యాజకుల గుంపులో ఉంటావా? నేను పరలోకం గురించి మాట్లాడుతున్నాను, లోకం గురించి మాట్లాడడం లేదు. పరలోకంలో కూడా ఈ డివిజన్ ఉంది. ఈ డివిజన్లో నువ్వు ఏ పోర్షన్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నావో దాన్ని బట్టి ఇక్కడ నీ లైఫ్ స్టైల్ మారాలి, నువ్వు జీవించే విధానం మారాలి. ఒకవేళ నేను రక్షించబడితే చాలనుకుంటే రా కూసో పో, నిన్ను ఎవడు అడుగుతాడు? రాజు నువ్వు ఎట కూర్చున్నా, ఏం చేసినా, నువ్వు వాక్యం చదివినా, ప్రార్థన చేయకపోయినా నిన్ను ఎవడు అడగడు, అవసరం లేదు. నమ్మి బాప్టిజం పొందాను, రక్షించబడ్డాను, నువ్వే మాకే చెప్తావు వాక్యం. కానీ ఈ 1,44,000 మందిలో ఉండాలని నువ్వు అనుకుంటివా? నలగొచ్చబడతావు, విరగొచ్చబడతావు, అగ్నిగుండంలో వేయబడతావు, సింహాల భూమిలో వేయబడతావు. అన్నిటికీ తెగించిన వాడిగా, అన్నిటిని ఓర్చుకునేటువంటి వాడిగా, అన్నిటిని సహించేవాడిగా ఉంటే ఒకవేళ అప్పుడు కూడా ఛాన్స్ ఉందని నాకు తెలియదు. ఎందుకంటే చాలా తక్కువ మందినే తీసుకుంటా అంటున్నాడు. ఒకసారి తీసుకున్న తర్వాత దేవుడు ఎప్పుడు నువ్వు వద్దుపో, నీ బదులు ఆయన తీసుకుంటా అన్నాడు మళ్ళా.
కాబట్టి తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా, అందుకే కడపటివారు మొదటివారు కడపటివారు అవుతారని ఎంతో గొప్పగా దేవుడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా రక్షించబడ్డారు, మీరందరూ కూడా పరలోకంలో ఉంటారు, ఇందులో అనుమానం ఏమీ లేదు. కానీ పరలోకంలో ఉండటం కావాలా? ఈ 144,000 మంది అంటే దేవుని చేత ఎంచుకోబడ్డ యాజకుల గుంపులో మీరు ఉండటం కావాలా? పరలోకంలో కూడా యాజకులు ఉంటున్నారు. ఈ 144,000 మంది ఎవరైతే దేవుని పేరు నొసలేందో రాయించుకున్నటువంటి వారు ఉన్నారో, దేవునితో కూడా శ్రమానుభవం కలిగినటువంటి వారు, మరణానుభవాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. ఎవరైతే ఈ లోకంలో దేవుని యొక్క మరణానుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారై ఉన్నారో వారు పునరుత్థాన అనుభవాన్ని కూడా పొందుకుంటారు. కష్టమైతే నువ్వు తీసుకో, సుఖమైతే నాకు వంచు అంటే నువ్వు పరలోకంలోకి వెళ్ళినా కూడా ప్రజల గుంపులో ఉంటావేమో. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు కదా, ప్రజల గుంపులో ఉంటారేమో కదా. క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచెస్ లాస్ట్ బెంచ్ వాళ్ళే కదా. పాస్ అయ్యే అవకాశం ఉంటే 35 మార్కులతో పాస్ అవుతారు, లేకపోతే అది కూడా లేదు. ఫస్ట్ బెంచ్ వాళ్ళ మీద సహజంగా నమ్మకం ఎట్లుంటుంది, టీచర్స్కి బాగా చదువుతారు, 60%, 70%, 80% తెచ్చుకుంటారు వీళ్ళు అని ఒక నమ్మకం. థర్డ్ ర్యాంక్ తెచ్చుకుంటారని ఒక నమ్మకం, సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటారని ఒక నమ్మకం. నిలబెడదామా ఆ నమ్మకాన్ని? 144,000 మంది గుంపులోకి వెళ్ళగలమా? వెళ్ళలేము. కాబట్టి వదిలేద్దామా? ప్రయత్నం చేయద్దా? మీకు విషయం తెలిసిన, ఏ దాంట్లోనైనా ఓడిపోవడం కాదంట గొప్ప విషయం, అసలు ప్రయత్నమే చేయకపోవడం దరిద్రం అంట. ప్రయత్నం చేసి ఓడిపోవు, గెలిచినట్టే లెక్క అంట. ప్రయత్నం చేసి ఓడిపో, గెలిచినట్టే లెక్క. అబ్రాహాము ఇస్సాకును బలిగా ఇవ్వాల. మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే ఆయన అన్ని తీసుకెళ్ళి చేశాడు కాబట్టి బలిగా అర్పించేను అని ఉంది, అంటే ఇచ్చాడనే ఉంది. దాంట్లో ప్రయత్నమే చేయను సార్. 1,000 కోట్ల మంది భూమి మీద అంతా చూసుకుంటే ప్రజలను ఎన్ని కోట్ల మంది సార్? వల్ల కాదు సార్. 144,000 మంది అంటే మన చేత ఎందుకు సార్ పోరాటం అని. నీలాంటి సోమరి, నీలాంటి దరిద్రుడు ఇంకొకటి ఉంటాడు. అవునంటారు కాదంటారు. ప్రయత్నమే చేయకూడదు, నా చేత కాదని డ్రాప్ అయ్యేటోని ఏమనాలి ఇంకంతకంటే. అది కూడా ఎక్కడ? ఈ లోకంలో ఏదో ఒక ఆఫీసర్ ఉద్యోగమో ఒక కలెక్టర్ ఉద్యోగమో కాదు, అక్కడ యాజకత్వం అట, అక్కడ దేవునికి ఇష్టడుగా ఉండటం అట, అక్కడ దేవుని కార్యాలను జరిగించే ఒక అధికారిగా ఉండటం అంటే. ఎవరికైనా పెత్తనం ఇస్తామంటే ఊరుకుంటారా? ఈ లోకంలో టుక్కు అనడం కాదు, ఆ లోకంలో గురించి చూడాలి మనం. ఈ లోకంలో మనం చూసేటివన్నీ కూడా మనకు వీలైనటువంటివి, లోకమైనటువంటివి కాదనేది. ఇంకా ఎంతమంది ఉంటారు ఇలా చూస్తే అంటే, మీరు ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, 7వ అధ్యాయం 9వ వచనం కింద మీరు గమనిస్తే ఆయన 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఒక పక్క పరలోకంలో ఎవడూ లెక్కింపజాలనంత సంఖ్య ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు. అసలు లెక్క పెట్టలేమంట. మళ్ళీ ప్రత్యేకంగా 144,000 మంది మాత్రం నా పేరును దేవుడు అదే నొసళ్ళ మీద రాయించుకున్నారు వీళ్ళు అంటాడు. అంటే వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటో, వాళ్ళు దేవునిలో ఎలా ఉన్నారో, ఎలా ఎదిగారో, దేవుడు వాళ్ళని ఎలా ఇష్టపడ్డాడో కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. కాబట్టి నీకు భరోసా, నాకు భరోసా. అయ్యా నువ్వు రక్షించబడ్డావా, వస్తావు పరలోకంలోకి తీసుకెళ్తాడు దేవుడు, అందులో అనుమానమే లేదు. పరలోకంలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను అప్పుడప్పుడు జోగ్గా అంటుంటాను చూడు, పరలోకానికి వెళ్ళినా పాకి పనే చేయాలంటే ఎడ చేస్తా స్వామి, నా వల్ల కాదని. అక్కడ కూడా రోడ్లు విడిసే పని ఆ పని అంటే నా వల్ల ఎడవుతుంది, నా వల్ల కాదు అని. మీరు గమనించండి, 144,000 మంది గుంపులోకి వస్తే యాజకుడిగా నిలబడతావు. ఎక్కడ యాజకుడిగా? భూలోకం వెళ్ళటమే కాదు, పరలోకంలో కూడా నువ్వు యాజకుడిగా ఉంటావు. ఆడ కూడా ఏమక్క బైబిల్ చదువు, ఏమక్క స్తుతి ఆరాధన చేయి, ఏమక్క చేతులు ఆడించు, ఏమయ్యా పెదవులు కదులుతున్నాయి, మనసులో ఏముంది చెప్పు, స్తుతించు, దేవుని ఆరాధించు అని అనేవాడిగా ఉంటాం. అది కోరుకుందామా? నలుగురితో పాటు అసలు పరలోకానికి రావటమే గొప్ప. ఈ మహాజనములు, గొప్ప జనులు ఏమన్నాడో తెలుసా? ఒక్క మాట, లెక్కింపజాలని సమూహము. లెక్కింపజాలని సమూహంలో నువ్వు ఉంటే ఎవడో గొట్టంగాడి, నలుగురితో పాటు పెట్టాడు, నీతో నాకేం సంబంధం. నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని 144,000 మంది గుంపులోనికి నువ్వు వస్తే అటు దేవునికి ఇష్టపడమే కాదు, ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోనండి కదా. ఎప్పుడు అదే ఉండలేం కదా, మనం పొజిషన్స్ మారాలి, ఎదగాలి, ఆశీర్వదించబడాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలో 15వ వచనం కూడా చూడండి, 9:15లో కూడా ఈ మాట ఉన్నది. అందువల్ల వారు దేవుని సింహాసనం మీదట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను ఎక్కడమ్మా ఎంతోమంది లెక్కింపజాలనంత మంది ఉన్నారు, కానీ
దేవుని సింహాసనం మీదట నిలబడి ఆయన సేవించే భాగ్యం మాత్రం ఈ చిన్న మందకే ఇచ్చాడు దేవుడు. అక్కడ కూడా ఎక్కడైనా అది తప్పదండి. ఈ లోకంలో 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రార్థన గెచ్చమనే తోటకి ఎంతమందిని తీసుకెళ్ళాడు అమ్మా? 3. వాళ్ళలో 2 ఒక చోట పెట్టాడు, ఒకరిని ఇంకో చోట పెట్టాడు. ఎప్పుడు కూడా చూడండి, పేదలను కొంచెం అడ్వాన్స్గా తీసుకెళ్ళటాన్ని మనం గమనిస్తాం. పరలోకంలో కూడా నీ పరిస్థితి అలాగా ముందుండేటువంటి గుంపులను ఉండాలి అంటే, ఈ 1,44,000 మంది గుంపులను ఉండాలి అంటే, ఈ లోకంలో క్రీస్తు మరణాన్ని సాక్ష్యంగా తీసుకోబిడా. పునరుత్థానాన్ని, నాకు పునరుత్థానపు శక్తి నీవు, నాకు దురాత్మలు వెళ్ళగొట్టే శక్తి నీవు, నాకు అదివో ఇదిగో పరీక్ష రాసిన పాస్ చేయి, ఇదిగో డబ్బులు ఖర్చు పెట్టినా, ఇదిగో నాకు డబ్బులు వచ్చేటట్టు చెయ్యి. 24 గంటల ఆ సుత్తులు వినలేక ఈ 1,44,000 మంది గుంపులోనికి వాళ్ళు వస్తారా లేదా అని నాకు డైలమా అయి నేను చచ్చిన కానక. ఇటువంటి విశ్వాసాలను మెయింటైన్ చేయటం వల్ల కానీ జారిపోతూనే ఉంటారు. జారిపోయటానికి రావటానికి ఎన్ని మార్గాలు, జారిపోవటానికి అంతకి 10 మార్గాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. లెక్కింపజాలని అనేటువంటి మాట చాలా చోట్ల ఉంది, మీరు గమనించండి. మరి ఇంకోసారి ఎట్లా నేనే చెప్తాను. బాబు నువ్వు 1,44,000 మందిలో శాంక్షన్, గ్రేట్ కదా. పాత రోజుల్లో ఇలాగే జరిగేదట. పాపం పోవాలంటే పరిహార పత్రిక రాసియాలి, ఇంత డబ్బులని కట్టాలి. అందువల్లనే మార్టిన్ లూథర్ కింగ్ వచ్చేసి ప్రొటెస్టెంట్స్ స్టార్ట్ చేసినాడు. ఉద్యమం అక్కడ మొదలైంది. పాప పరిహారార్థం అంటే ఇగో ఇన్ని చేయాలి, ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇన్ని వేల రూపాయలు కాలుక డబ్బాలు వేయాలి, ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూడా అదే పాటిద్దాం. నీకు తెలియదు కదా, పరలోకంలో 1,44,000 మంది లిస్ట్ ఏదో నా దగ్గర ఉంది. ప్రసాద్ నువ్వు ఉన్నావా లేదా కావాలంటే 10,000 ఇవ్వాలి. నాకు ఎవరు చెప్పాలి? నీ మీద ఇష్టం ఉంటే ఒకటి చెప్తా, ఇష్టం లేకపోతే ఒకటి చెప్తా, అవసరం ఉంటే ఒకటి చెప్తా, అవసరం లేకపోతే ఒకటి చెప్తా. మరి ఉన్నావా లేదా అని ఎట్లా తెలుస్తుంది సార్? కదా, ఎవరు చెప్తారు కదా? కాపరి మాటలు కూడా నమ్మలేం కదా. ఒక్కసారి చూడండి, రోమీయులు 8:16-17. రోమీయులు 8:16-17. మనము దేవుని పిల్లలమని, ఈ యొక్క మందగా ఉంటున్నామని, లేదా పరలోక రాజ్యపు వారసులమని. అమ్మా మంచిగా చదవండి, ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. దేవుని పిల్లలమని ఎవరు చెప్పాలండి? కాపరి చెప్పాలా? 5,000 10,000 తీసుకొని, లేకపోతే ఇంకేదో చేసి ఇంకెవరన్నా చెప్పాలి? నా సంఘానికి వచ్చిన వాళ్ళందరూ 1,44,000 మందిలోనే ఉంటారు, నేను గ్యారెంటీ అని మీకు రాసి ఇవ్వాలి బాండ్ పేపర్ మీద. ఎవరు చెప్పాలంటమ్మా? ఆత్మ తానే. ఎవరితో? మన ఆత్మ. నేను చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు. ఎవరు చెప్పాలి? దేవుని ఆత్మ నీకు చెప్తుంది. ఎందుకంటే తనకు తెలుసు ఎక్కడుంటావో, నీ ఏ గుంపులో ఉంటావో ఆయనకొక్కడికే తెలుసు. కాబట్టి ఎవరి సాక్ష్యం చెప్పాలి? ఆత్మ, దేవుని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు ఆత్మ మన ఆత్మ. కాబట్టి వాడొచ్చి ఈడొచ్చి ఏదైనా చెప్తే వినాల్సిన అవసరం లేదు. మనం దేవుని ఆత్మ ద్వారా మనం చేసుకునేటువంటి శ్రమల నుంచి వెళ్ళిపోయేటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉంటే చాలు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా శ్రమ పడినటువంటి వారు మాత్రమే అర్హులు. క్రీస్తు యొక్క శ్రమలను అనుభవంగా తీసుకున్నటువంటి వారు మాత్రమే అర్హులు. ముందే చెప్పాను, శ్రమలొద్దు, సుఖాలు మాత్రమే కావాలంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వారికి అర్హత లేదు, వాళ్ళు కోల్పోతున్నారు అర్హత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. మంచి జీవితం కలిగి ఉండాలి, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ మంచి జీవితం కలిగి ఉంటున్న పరలోకానికి వెళ్తావు అన్నది కానీ కాదు. ఎలా ఉండాలి? మళ్ళీ నమ్మి బాప్తిసం పొందాలి. అందరూ ప్రభును, యేసు ప్రభును దేవుడుగానే అంగీకరిస్తారు. కానీ దాని మంత్రం చేత అందరూ పరలోకానికి వెళ్తారనేది రూల్ లేదు. కానీ ఎవరైతే నమ్మి బాప్తిజం తీసుకుని ప్రభు నామార్థమే, ఆయన మహిమార్థమే జీవిస్తూ ఉంటారో వారు పరలోకంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఎవళ్ళమైతే మంచి జీవితం అండి, ఆయన ఏ తప్పు చేయడండి, ఆ తప్పు చేయకపోవడం వల్ల నువ్వు పరలోక రాజ్యంలో ఎలిజిబుల్ ఎంటర్ అయ్యావు అనడానికి పాస్ దొరకలేదండి బాబు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి బిడ్డలు, దేవుని యొక్క సాక్ష్యముతో బతుకుతున్నటువంటి బిడ్డలు మాత్రమే ఇది అనేది. ఇంకోటి ఏంటంటే, నిరీక్షణ కలిగిన వారని మనందరికీ తెలుసు. మరణం ద్వారా పోగొట్టుకొని ఎప్పుడు మనకు నిరీక్షణ ఏంటండి? చచ్చిపోయారు, వెళ్ళాం, వాక్యం చెప్తున్నాను, ఏమంటాను నేను? వాళ్ళు ఎంత దుర్మార్గులైనా లేకపోతే ఇంకెవరైనా ఏమంటారు? మంచివారండి,
దేవుడి యొక్క మహిమాత్మే బ్రతికారండి, పరలోకంలో మనం చూస్తామండి. అంతేనా? పరలోకంలో మనం అలా చెప్పకపోతే కుటుంబస్తులు మళ్ళీ పిలవరు కదా, ఇబ్బంది అయితే. కానీ అది కాదు కదా నిజమైన నిరీక్షణ అంటే. గ్యారెంటీ ఎవరు ఇవ్వాలి గ్యారెంటీ? మళ్ళీ నేను అదే చెప్తాను, ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం చెప్పాలి. కలుసుకుంటావు, ఏం కాదు, నేను కదా చెప్తున్నా, నేను చూసి వచ్చాను కదా, నేనే ఆత్మగా తనే చూడగలదు, మనం చూడలేము. అది నిరీక్షణ, అది నిజమైన నిరీక్షణ. పెదవులతో పలికే నిరీక్షణ కాదు. వాడు మంచివాడు, వీడు చెడ్డోడు, వీడు పోతాడు, వీడు పరలోకానికి పోతాడు. చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి కదా. సొలొమోను వెళ్తాడా మరి చివరి దినాల్లో అలాంటి బ్రతుకు బతికాడు? సంసోను వెళ్తాడా, అక్కడ కనిపిస్తాడా? ఇలాంటి చాలా చాలా అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. ఏదేమైనా ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే, అవును ఒక మాట, మీరు ఇట్లా డౌట్ వచ్చినప్పుడు ఒక చోట మనం గమనించవచ్చండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 29 చదవండి ఒకసారి. సహోదరులారా, మూల పురుషుడకు మనకు దావీదు ఎంత గొప్పడో మనకు తెలుసు కదా. అబ్రహాము, దావీదు, యేసుప్రభు వంశము ఇలా చెప్పుకుంటూ ఉంటాం. దావీదు మహారాజు, గొలియాతును జయించినాడు, దేవుడికి ఇష్టానుసారుడు, ఆయన చిత్తం చొప్పున నడుచుకున్నటువంటి హృదయానుసారుడు అని స్టాంప్ వేసుకున్నటువంటి వాడు. ఆయన మూల పురుషుడు దావీదుని గురించి నేను మీతో ధారాళముగా కంటిన్యూస్గా తెరిపి లేకుండా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఇంకో మాట కూడా చూడండి, దాంట్లోనే 34వ వచనం. దావీదు చాలు ఏడున్నాడు ఇప్పుడు దావీదు? మొదటి వచనమేమో సమాధిలో ఉన్నాడని చెప్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ రెండవసారి చదివించిందేమో ఆయన ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదని చెప్తుంది కదా. చాలామంది ఏమనుకుంటామంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం పోయిన తర్వాత ఆత్మ నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. దేవుడు హైదరాబాద్లో ఉంటే నా ఆత్మ ఆడ ఉంటుంది, దేవుడు ఢిల్లీలో ఉంటే నా ఆత్మ ఆయనతో పాటు తిరుగుతుంటుంది, ఇంకా ఆనే ఉంటుంది కదా, దేవునితో కూడా ఉంటుంది అని కదా మన వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడై ఉంటే ఆయన పక్కన నా ఆత్మ ఉంటుంది, దేవుడు పరలోక రాజ్యంలో ఉంటే ఆయన పక్కన నా ఆత్మ ఉంటుంది. అంతేనా కాదా? అంతేనా? మరి సత్యం అదే కదా. ఆత్మ తాను సృష్టించిన దేవుని దగ్గరికి పోద్దని మనం దానిలో కూడా చదువుతాం, అనేక జ్ఞాపకర్త కూటాల్లో చెప్పుకుంటాం కదా. మళ్ళీ మన ప్రియులను చూస్తాము అని చెప్పుకుంటాం కదా. 144,000 మంది తర్వాత ఎవరికి దిక్కుంటుందో పరలోక రాజ్యంలో మనకు తెలియదు. కానీ చాలా మందిని అయితే తీసుకెళ్తాడు, లెక్కింపజాలనంత మందిని అయితే పరలోకంలో చూస్తాం మనం, అందులో అనుమానం ఏం లేదు. 144,000 మందిలో నేను ఉండాలని కోరుకుంటేనే నాకు వచ్చే తిప్పలు. దానికోసం ప్రయాసపడటం, దానికోసం పని చేయటం, దానికోసం కొంచెం ఇదిగా ఉండటం, ఒక ప్రత్యేకతలోకి తీసుకురావటం, జనాలు ఇంబడినా పట్టించుకోకపోవటం. నా టార్గెట్ నేను 144,000 మందిలో ఉండాలి అంతే. పరలోకానికి నేను మీతో పాటు వస్తా, అది నాకు ఇష్టం లేదు. అంటే రావటం కాదు, అడిగి వచ్చి ఆగిపోవటం. ఆ నుంచి నేను మళ్ళీ 144,000 మందిలో ఉండాలన్నది నా ప్రయాణం. మరి ఎట్లా? మరి దావీదుకే దిక్కులేదు, ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదని స్పష్టంగా వాక్యంలో ఉంది కదా. ఇక దావీదుని పోల్చుకుంటే సొలొమోన్ కథ ఏంది, ఇంక మిగతా వాళ్ళ కథ ఏంది? నా చిత్తాను అంటే ఏమంటాడు, నా హృదయానుసారుడు అని దేవుడే చెప్పాడు. ఇంకా ఆయన పరిస్థితి ఏంది? మరి రాకడ సమయంలో ఎవరిని తీసుకెళ్తాడు, ఇవన్నీ మనం చెప్పే అలవి అయినటువంటి ఆలోచనలు కానే కాదు. ఏదో మనకు ఏదో తట్టింది కాబట్టి నేను చెప్పుకుంటానంటే అవి కుదరవు. కాబట్టి వీటినన్నిటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ పరలోకం నాకు ఎక్కిపోలేదు. మరి ఏంటి ఇచ్చట ఆయన ఒక్కనైనా? ఇంకొక ఆయన కూడా చూడండి, మత్తయి సువార్త 11:11. మత్తయి సువార్త 11:11లో, మత్తయి సువార్త 11:11లో ఒక ఆయన గురించి వచ్చిన మాట ఉన్నది, అక్కడ చదవండి అమ్మా. స్త్రీలు కనిన వారి, అమ్మ మీరు కంటిన్యూస్ చూసుకోండి, స్త్రీలు తర్వాత ఫుల్ స్టాప్ లేదు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను, అమ్మా స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టనే లేదంట. అంత గొప్పవాడు ఈ బాప్తిజం ఇచ్చు యోహాను. మరి ఈయన విషయం ఏంటో మనకు అర్థం కాదు. ఈయన పరలోకంలో ఉన్న దావీదుకే దిక్కులేదు, ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు. ఈ బాప్తిజం ఇచ్చు యోహాను ఇంకా చాలా గొప్పవాడు, ఎందుకంటే
మనం ఈజీగా చెప్పలేము అసలు ఆయన మాట. ఏమనుందమ్మా ఆయన? బాప్తిజం యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈయన బలత్కారుడు కాదు కదా, ఈయన సాత్వికుడు, ఈయన మంచివాడు. పాపం అన్నం పప్పు కూడా తినలే. ఏం తిన్నాడా? జుట్టితేనే మిడతలు తిన్నాడు పాపం. ఉన్నంతకాలం బాప్తిస్మాలు ఇచ్చుకుంటే తిరుక్కున్నాడు, ఎవరిని ఏం నొప్పించలేదు పాపం. కానీ తల నరికించబడి చచ్చిపోయాడు. బాగానే ఉంది అంత కూడా. ఇలాంటివే ఫేస్ చేస్తారు దేవుని బిడ్డలు, ఇలాంటివే ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా మనకు క్లారిటీ ఉండాలి, అది కూడా మనం గమనించుకోవాలి. మరి కీర్తనలు 37వ అధ్యాయంలో చూస్తే, కీర్తనలు 37వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే, కీర్తనలు 37వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఒక మాట మీరు గమనించండి. 10-11 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. ఎప్పుడుగో తెలియదు కానీ కొంతకాలం అన్నాడు. అదే నాకు ఇప్పుడు బాధ. 100,000 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా కొంతకాలం అనేనా? మరి దేవుడు ఎప్పుడు రియాక్ట్ అవుతాడో మనకు తెలియట్లా. ఇంకా కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోరే. నిన్న మొన్నటి దాకా ఉండరు బై అంటే ఆయన ఉండడు అనమాట, కనపడడు. ఆ స్థలం కూడా ఖాళీగా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు? దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, దీనత్వాన్ని సాత్వికతను కలిగి ఉండాలి. ఇగోను ఏమంటారు, గర్వము, స్వాతిశయము, డాంబికంతో ఉన్నటువంటి వారు దేవుని రాజ్యంలో వారసులు కాలేరు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏమంటున్నాడమ్మా? బహుక్షేమము కలిగి, ఉట్టిగా భూమిని స్వతంత్రించుకొందరు దీనులు అనేది చెప్పట్లే. ఇంకేమంటున్నాడంటే మామూలు క్షేమం కాదచ్చ, బహుక్షేమము కలిగి సుఖించుదురు. దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి నిస్వార్థమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రమలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి, కానీ బహుక్షేమము కలిగి వారు సుఖిస్తూనే ఉంటారు. వారికి ఎప్పుడు సంతోషమే ఉంటుంది, వారికి ఎప్పుడు సమాధానమే ఉంటుంది. ఇంకా 29లో కూడా ఒక మాట ఉంది, మీరు గమనించండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుక. ఎవరు అంటే ఈ భూమి మీద పరలోకాన్ని తెచ్చిపెడతాడో, పరలోక రాజ్యం ఇంకోసారి తీసుకెళ్తాడో, అది ఇంకో టాపిక్, మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఈ పరలోకంలో నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ నీతిమంతులు వాళ్ళని స్వతంత్రించుకునేటువంటి భాగ్యంలో ఉండాలి. అక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ కూడా దేవుని మహిమాత్మటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూనే ఉంటాం, చేయాల్సి వస్తుంది. వాటి ద్వారానే మనము దేవుని మహింపరచవలసి ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహెజ్కేలు 18:4, యెహెజ్కేలు 18:4. యెహెజ్కేలు 18:4. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఇప్పుడు మనం ఆత్మ తను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి దేవుడు ఎక్కడుంటే అక్కడికి నా ఆత్మ కూడా వెళ్తుంది అనుకుంటున్నామేమో. అన్ని ఆత్మలను తీసుకెళ్ళట్టు దేవుడు. అన్యాత్మ అందరూ ఆయన కంట్రోల్లోనే ఉంటారు, కానీ అందరినీ తీసుకెళ్ళడు. రక్త మాంసములు కాదు, మహిమా శరీరంతో పరలోక రాజ్యాలకి వెళ్ళాలి. ఆ వెళ్ళటం అనేది కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పాపము చేయవాడు ఎవడో, దేవుని చిత్తాన్ని జరిగించని వాడు ఎవడో, వాడు అక్కడ నుంచి పరలోకంలోనికి వెళ్ళటం అనేది అసాధ్యమో. ఆత్మ తాను కూడా అక్కడికి వెళ్తుంది అంతవరకే, కానీ ఆ నుంచి తన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మను సంకలం పెట్టుకుని ఆయన పరలోకానికి వెళ్ళే ప్రసక్తి లేదు. తండ్రులు ఆయన చేతుల్లోనే ఉంటారు, కుమారులు ఆయన చేతుల్లోనే ఉంటారు, సర్వస్వం ఆయన చేతుల్లోనే ఉంటుంది. కానీ పాపము చేయువాడు మరణమునందున ఆత్మ కూడా నశించిపోవలసినదే. ఆత్మ కూడా అక్కడే నశించిపోవలసినది. అప్పటి వరకు ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాడేమో, మరి ఎందు నిమిత్తమై, ఏ సాక్ష్యం నిమిత్తమై ప్రిజర్వ్ చేసి దాచిపెట్టుకుంటున్నాడు దేవుడు మనకు తెలియదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నేను అంత పోటు ఇంత పోటు అనుకుంటే నువ్వు వెళ్ళటానికి వీలు కాదు. దేవుని చిత్తం జరిగించాలి. ముఖ్యంగా ఈ చిన్న మందలో ఉంటే మాత్రం మహా గొప్ప భాగ్యం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 35 నుంచి 38 వచనాలు కింద మీరు గమనించినట్లయితే, అయితే మృతులు ఎలాగూ లేతురు, మృతులు చనిపోయిన వారు ఎలాగూ లేస్తారు కదా. శరీరమేమో మట్ల కలిసిపోయి, శరీరం లేదు, ఆత్మనేమో దేవుని దగ్గర ఉంది. మహిమతో ఉంటేనే తీసుకెళ్తానంటున్నాడు. ఎందుకంటే రక్త మాంసాలు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవు, ఇవి చెప్పాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎలాగో వెళ్తాడు, వారెట్టి శరీరంతో వత్రుని ఒకడు అడుగును.
అయ్యా మరి ఆత్మ ఉంది, మరి ఆత్మను తీసుకెళ్ళాలి, వద్దనుకుంటే నశించిపోద్ది, తీసుకెళ్ళాలనుకో ఎటువంటి శరీరంతో వాడు వస్తాడు పరలోకంలోకి అంటే ఏమనంటే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుట లేదు. నీవు అక్కడ ఆత్మ రూపంలో ఉన్నావు. ఏ రూపంలో నేను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు, ఏ ఆత్మను నశింపజేస్తాడో నువ్వు చెప్పలేవు. అది నీకు ఇచ్చిన అధికారము కాదు. వెళ్ళగలము అంటే ఒక ఆధారం ఏంటంటే ఆత్మ మనతో భరోసా ఇస్తూ ఉంటాడు. పర్వాలేదు లేరా, నేను చెప్తున్నాను లేరా, నువ్వు ఉంటావు లేరా అని భరోసా ఇస్తుంటాడు. ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ మన ఆత్మతో ఇస్తూ ఉంటుంది భరోసా. కాబట్టి మనమందరం కూడా విత్తబడ్డవారమే కానీ ఏది పంట వస్తుంది, ఏది ఏ గింజ అనేది దేవునికి మాత్రం. అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతా ఒక విధమైనది కాదు. ఇలా చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి నశించువారము లేదా భూమిలో కలిసిపోయినటువంటి వారము ఏ రూపంలో మళ్ళీ పరలోకానికి వెళ్తామనేది దేవుని చిత్తంలో ఉన్నటువంటి అంశం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. చివరిగా ప్రకటనలు 11వ అధ్యాయాన్ని చూసి మనం ముగించేసుకుందాం. చివరగా ప్రకటనలు 11వ అధ్యాయాన్ని మనం చూస్తే 15 నుంచి మనం గమనించినట్లయితే 18 వరకు, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును అయిన క్రీస్తు రాజ్యమునాయను. ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ కావాలి. ఈ సబ్జెక్ట్ చాలా లోతైనది, కానీ ఒక చిన్న వ్యవహారం ఏంటంటే పరలోక రాజ్యం అంటే ఎక్కడో కాదు, ఈ లోకాన్నే దేవుడు అత్యున్నతమైనటువంటి తన బిడ్డల చేత నింపుతాడు. అంత నీతి న్యాయము అంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంగా దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోక రాజ్యము ఏంటట? ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అని చెప్తూ ఏమంటాడు? ఆయన యుగయుగములు ఏలు నన్ను అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు. ఎవరమ్మా 24? ఎవరమ్మా? 12 మంది అపోస్తలులు అని మనం చెప్పుకుంటాం, అవునా? 12 మందిలో ఒకటి చనిపోయాడు, ఇస్కరియోతు యూదా, వస్తాడో రాదో తెలియదు. 11 మంది, మళ్ళీ 12 మంది ఎట్లయినారు అమ్మా? పౌలు. వెరీ నైస్. పౌలు తనను తాను అపోస్తలుడుగా నిలబెట్టుకున్నాడు, పని చేశాడు, ఆ విధంగా శ్రమపడ్డాడు ఆ విధంగా దేవుని కొరకు. కాబట్టి ఆ పని మిగతా 12 మంది ప్రతి గోత్రము నుండి కదా, 12 గోత్రాల నుంచి 12. సో ఈ 1,44,000 మందిలో 24 వేకెన్సీస్ ఆల్రెడీ అవుట్. 24 ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆయన సింహాసనం మీద వీళ్ళకి సింహాసనాలు వేసి కూర్చోబెడతాడు. కాబట్టి ఇంకా మనకు సింహాసనాలు ఉండవు, మనం యాజకులుగా ఉండొచ్చు. అంటే ఒకవేళ 1,44,000 మందిలో -24 పోను, ఆ మిగతా దాంట్లో నువ్వు నేను ఉంటే మనం యాజకులం. అనేక మంది ఉంటారు మళ్ళీ పరలోక రాజ్యంలో, అనేక మంది ఉంటారు. లెక్కింపజాలని సమూహం అయితే ఉంటుంది. దాంట్లో ఈ 1,44,000 మంది, ఈ 1,44,000 మందిలో ఆల్రెడీ 24 మందిని దేవుడి పక్కనే ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టేశారు అనేది ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఏమంటాడమ్మా? ఉండు దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చును. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తులకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్పటికప్పుడైతే అక్కడ వాళ్ళు ప్రకటన గ్రంథంలో సమయము వచ్చి ఉన్నదని చెప్తూ ఉన్నారు. చెప్పలేం బయట. కనురెప్ప పాటు కాలంలో మనం మత్తయి సువార్తలో అదే చెప్తాం, ఇద్దరు విసురుతుంటారు. కనురెప్ప పాటు కాలంలో ఒకరు, ఇద్దరు పొలానికి పోయి కావలి పండుకొని ఉంటారు. కన్ను మూసి తెరిచే లోపల ఒకడు వెళ్ళిపోయి ఉంటాడు. ఎప్పుడు జరుగుద్దో ఇది మనకు తెలియదు, కానీ జరిగే లోపల అది ఇప్పుడే జరుగుద్దన్నంత ఆత్రంగా, ఆశగా, పద్ధతిగా నువ్వు బ్రతుకుతే నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ ఒట్టిగా పరలోకానికి వెళ్తే చాలని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకవేళ 1,44,000 మంది -24 పోస్టులు అయిపోయినాయి, ఆ గుంపులోకి నువ్వు ఉండాలంటే నీ జీవితం ప్రత్యేకంగా ఉండాల్సింది. నీ జీవితం ప్రత్యేకంగా ఉండాల్సింది. అందరిలాగే నేను బ్రతుకుతా, వాళ్ళలాగే నేను చర్చకి వస్తా, వాళ్ళలాగే దశంభాగాలు ఇస్తా, వాళ్ళలాగే కృతజ్ఞతార్పణలు ఇస్తా, వాళ్ళలాగే మామూలుగా ఉంటా, వాళ్ళలాగే తింటా, వాళ్ళలాగే పడుకుంటా, అన్నీ సర్వసాధారణంగా అలాగే జరుగుతుంటాయేమో. కానీ ఏదో లింక్, ఏదో ప్రత్యేకత దేవుడి యొక్క కృపను బట్టి మనకి ఇవ్వబడుతుంది. అలాంటి జీవితాలతో ప్రభునికైనా మనం సాక్షులుగా మహింపరచగలిగితే మనం జీవించబడంలో ఒక అర్థం, ఒక పరమార్థం ఉన్నది. లేకపోతే మనకు దేవుడు లైఫ్ ఇచ్చి కూడా ఏమంటాడు?
బూడిదలో పోసిన పన్నీర్ అయిందని అనుకుంటే కష్టం. అనుకుంటాడో లేదో తెలియదు, కానీ మరి సౌలు విషయంలో అయితే అన్నాడుగా, రాజుగా చేసినందుకు, నిన్ను మనిషిగా పుట్టించినందుకు పశ్చాత్తాపపడిననే మాట వచ్చింది దేవుని నోటి నుంచి. అంటే మన లైఫ్ వేస్ట్, వ్యర్థమా కాదు. ఎందుకంటే రా నిన్ను అని ఎవరన్నా తల్లులు తండ్రులు పిల్లలు అంటే ఎట్లుంటుందండి? ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అలాంటివి అనిపించుకుందామా? లేదా పరలోకానికి పోదాం, లెక్కింపజాలని గుంపులో గోవిందలాగా అటు ఇటు తిరిగి ఏదో పబ్బం గడుపుదాం పరలోకంలో 1000 సంవత్సరాలు అంటే కూడా, ఒక రోజు 2 రోజులు గడపగల 1000 సంవత్సరాలు అంటే నీ వల్ల కాదు. ఏడున్నా పట్టుకుంటాడు, ఏదో పని అప్పగిస్తాడు దేవుడు. ఏదో సంఘంలో నుంచి పారిపోయినట్టు ఉండదు. ఇలా ఉందామా? నేను 3 లక్షణాలు చెప్తున్నాను. ఒకటి వెళ్ళకపోవడమే అనేది చెప్తున్నాను, ఒకటి వెళ్తే మామూలుగా పెద్ద గుంపులో ఉండడం చెప్తున్నాను, చివరిదిగా ప్రత్యేకమైన 1,44,000 మందిలో ఉండే ప్రయత్నం చేద్దామా? ఉందా దమ్ము ధైర్యం? ఈ గాడౌన్ బట్టి సంఘానికి ఉందా? పరలోకానికి వెళ్తే చాలే సార్, ఎందుకో చింతిప్పాలు, చర్చికి రావడమే కష్టంగా ఉంది మాకు అంటాడేమో ప్రసాదం. తేల్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రియ ప్రభా, కృపగలిగినటువంటి మా దేవానికి వందనాలు. నేను చిన్న మంద అనే ఒక మాటతో మొదలుపెట్టి నువ్వు ఎలాగైతే ఆ చిన్న మందను ప్రత్యేకించుకున్నావో, ఎలాంటి వారిని ప్రత్యేకించుకున్నావో కొన్ని భాష్యాలు మేము తెలుసుకున్నాం. నీ చిత్తమైతే అంతటి యోగ్యత మాకు ఉందా లేదా అన్నది కాదు, కానీ ప్రయత్నం చేయటానికి, ప్రయాసపడటానికి నీ చిత్తమైతే నీ అనుకూలతలు ఉంచే మేము ఆ 1,44,000 మంది గుంపులో నుదుటి మీద నీ నామాన్ని లెక్కించుకున్నటువంటి బిడ్డలుగా సాక్షిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చినాను. అయ్యా, అటు గొప్ప దీవెన మాకు అనుగ్రహించి, సంఘపక్షాన దీవెనలు అనుగ్రహించి సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.